రాముడిని దర్శనం చేసుకున్నట్టనికి అందరూ పోయినామబ్బా. అసలు ఏమన్నా ఉన్నదా ఆ గుడి? రామయ్య తండ్రిని అయితే చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. అసలు ఆడికెళ్ళి రాబుద్ధి అయితలేదు తెలుసా, అంత మంచిగా కట్టిండ్రు గుడి. మన దేశంలోనే కాకుండా బయట దేశాల నుండి సుత మస్తు మంది వస్తున్నారంట. ఎండాకాలం చెరువులకి పోతనికి ప్లానింగ్లు వేస్తున్నారట చాలా మంది. ఇంతకీ ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పాలంటే మీరు ఈ ముచ్చట వినాల్సిందే. అయోధ్యలో రాములవారి గుడిని చూడటానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నదే తప్ప అస్సలు తగ్గుతలేదంట. మన దేశంలో నుండే కాకుండా బయట దేశాల సంధి పొట్టు మంది రాములవారి దర్శనం చేసుకునేటానికి వస్తున్నారట. దీంతో అయోధ్యలో రామయ్య స్వామికి పైకం ఫుల్గా వస్తుంది. ఫస్ట్ నాడు 5 లక్షల మంది భక్తులు పోతే దగ్గర 3 కోట్ల రూపాయల పైకం వచ్చిందట. అంటే మన తిరుపతి వెంకన్న స్వామి ఒక్కరోజు ఆమదాంతో సమానం అంట. राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है. అంతేకాదు దినం లక్షల మంది పోతున్నారట. గుడి దగ్గర పెట్టిన గల్లలలో ఒకటి సుత ఖాళీగా లేకుండా జల్దీగా నిండుతున్నాయంట. 4 పైసలు లెక్క పెట్టే మిషన్లు పెట్టి ఎప్పటి పైసలు అప్పుడు లెక్క చేసి బ్యాంకులకు అప్ప చెప్తున్నారట. ఇక సందాల రాష్ట్రాలకు దగ్గర 12 కౌంటర్లు పెట్టిర్రంటే ముచ్చట ఎట్లుంటుందో మీరే చూడుర్రి. వచ్చే ఏప్రిల్ 17 తారీఖు నాడు శ్రీరామనవమి పండుగ సుత ఉన్నది. అప్పటికి ఇంకో 50 లక్షల మంది రాములవారి గుడి దర్శనం చేసుకుంటారని రాములవారి గుడి ట్రస్ట్ సభ్యులు అంటున్నారు.